మీ టీవీ న్యూస్కి స్వాగతం. మదనపల్లె శ్రీవారి నగర్లో శనివారం వేకువజామున రామారావు కాలనీకి చెందిన పొంగనూరు శేషాద్రిని ప్రత్యర్థులు స్థానిక గొల్లపల్లికి చెందిన కొండపల్లి ఆనంద్, చెన్నారెడ్డి, చరణ్, భాష మరికొందరు వేట కొడవళ్లతో దారుణంగా హత్య చేసింది భూదంద. ఆధిపత్య పోరు, ల్యాండ్ సెటిల్మెంట్లలో విభేదాలు వచ్చాయని డీఎస్పీ ప్రసాద్ రెడ్డి శనివారం మీడియాకు తెలిపారు. నిందితులు పరారీలో ఉండగా వారి కోసం సీఐలు వలీభాష, యువరాజు, శేఖర్ గాలిస్తున్నారన్నారు. ఇక హత్యలో ప్రమేయం ఉన్న వారిని వదిలిపెట్టమని డీఎస్పీ తెలియజేశారు. రాత్రి సుమారు 12 గంటలకు మర్డర్ జరిగింది. ఇందులో కొండపల్లి ఆనంద్, అతని అనుచరులు చరణ్, మణిగంట, తర్వాత చెన్నారెడ్డి, ఇంకా కొంతమంది అనుచరులు కలిసి 12 గంటల ప్రాంతంలో కొండపల్లి మన శేషాద్రి వాళ్ళ ఇంటి దగ్గర, పొంగనూరు శేషాద్రి వాళ్ళ ఇంటి దగ్గరికి పోయి వాళ్ళ ఇంట్లోకి దౌర్జన్యంగా ప్రవేశించి ఇంట్లో నిద్రిస్తుండగా అతన్ని లేపి అతన్ని మారణాయుధాలతో హత్య చేయడం జరిగింది. దీనికి సంబంధించి మనకు మదనపల్లి 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఒక కేసు ఇవ్వడం జరిగింది. దాని మీద ఒకటి మన మర్డర్ కేసు కింద సెక్షన్ 152/2004 కింద మర్డర్ కేసు కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఈ ముద్దాయి కొండపల్లి ఆనంద్, తర్వాత ఈ డిసీజ్డ్ పొంగనూరు శేషాద్రి మధ్య వీరిద్దరు గతంలో కలిసి ఉన్నారు. బహుజన సేన పార్టీలో ల్యాండ్ సెటిల్మెంట్స్ పంచాయతీ చేస్తుండేవారు. ఈ మధ్యకాలంలో ఇతను చనిపోయినటువంటి పొంగనూరు శేషాద్రిని బయటకు వచ్చేసి సొంతంగా ల్యాండ్ సెటిల్మెంట్స్ పంచాయతీ చేసుకుంటూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో ఇతను పొంగనూరు శేషాద్రి ఒకటి రామారావు కాలనీలో ఒక అంబేద్కర్ స్టాచ్యూ కూడా ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఆ విషయంలో ఇద్దరి మధ్య అంతకుముందు అయినటువంటి ఇల్ ఫీలింగ్స్ మరింత ముదిరిపోయినాయి. ఆ ముదిరిపోయిన క్రమంలో ఇతను ఆనంద్ తన అనుచరులతో అక్కడికి వెళ్ళి అతన్ని హత్య చేయడం జరిగింది. ఈ విషయంలో ఆనంద్తో పాటు ఉన్న వ్యక్తులు కాకుండా అతను విచారణ చేపట్టాము. ఈ మర్డర్ కనుక ఎంతమంది వ్యక్తులు ఉన్నా, ఎవరున్నా వారి మీద స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. టీమ్స్ కూడా డిప్లాయ్ చేశాము. మిగతా ముద్దాయిలంతా పట్టుకోవడానికి త్వరలోనే వాళ్ళని పెట్టుకొని కోర్టు ముందు